అందరికీ కార్తిక్ గారు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు విజయవంతంగా అంటారా, లేదంటే అష్ట కష్టాలు పడుతూ మూలుగుతూ ప్రభుత్వం నడుస్తుంది అనుకోవాలా? ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వర్సెస్ అధికారులు, రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఎందుకు ప్రజలు ఈ టైంలో బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని నమ్మాలా, ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? అయితే సార్, ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అన్ని వ్యవస్థల్ని కూడా పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి నేపథ్యంలో అష్ట కష్టాలు పడుతూనే విజయవంతంగా ఈ 2 సంవత్సరాల పాలన అనేది మేము ముందుకు తీసుకెళ్ళినాం. ఈరోజు రాష్ట్రంలో సమస్యలే లేవా అంటే దేశంలో కూడా సమస్యలు ఉన్నాయి. సమస్యలు ప్రతి దగ్గర ఉంటాయి. సమస్యలు లేకుండా ఏ వ్యవస్థ కూడా అది నిలబడదు. సో సమస్యలు ఉన్నాయి. ఉన్న సమస్యలపైన మనం ఎట్లా మన దృష్టిని కేంద్రీకృతం చేస్తున్నాము, వాటిపైన మనం తీసుకున్నటువంటి చర్యలేంటి, మనం ఎట్లా పనిచేస్తున్నాం అనేది ప్రామాణికంగా ప్రజలు కానీ మనం కానీ తీసుకోవాలి. అయితే జూబ్లీ హిల్స్లోకి వచ్చేసరికి డెఫినెట్లీ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం పైన, గోపన్న పైన సానుభూతి అనేది డెఫినెట్గా ఉంటుంది. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ సానుభూతి వేరు, ఉన్న ప్రజల యొక్క భవిష్యత్తు వేరు. కాబట్టి ప్రజల భవిష్యత్తు నేపథ్యంలో తీసుకున్నప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఎంతవరకు ప్రజల భవిష్యత్తు మారింది, ఎంతమంది నిరుద్యోగుల భవిష్యత్తు మారింది, ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగులకు డిఏలు ఇచ్చారు, ఎన్ని పెన్షన్లు ఇచ్చారు, సో ఎంతమంది భవిష్యత్తు మారిందని జూబ్లీహిల్స్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేయాలి? ఏ భవిష్యత్తు మారకుండానే 2 సంవత్సరాలుగా ఉద్యోగాలు పట్టుకున్న వాళ్ళు వాళ్ళ పట్టాలను చేతిలో పట్టుకొని థ్యాంక్ యూ ప్రజాప్రభుత్వం, థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ అన్న వీడియోలు మనం చూడలేదా? ఎక్కడ ఎట్లా వాళ్ళు చెప్పినారు? ఎట్లా చెప్పినారు? అట్లా ఏముండదు సార్. బీఆర్ఎస్ పార్టీ ఏముండదు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా బీఆర్ఎస్ పార్టీ వేసిందంటే అవేం పార్టీ ఉద్యోగాలు కావు, అవి ప్రభుత్వ ఉద్యోగాలు. అట్లా చెప్పాలంటే 10 ఎన్ని ఉద్యోగాలు వేయాలి మీరు అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వేసి వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వకుండా మీ దగ్గర అట్టి పెట్టుకుంటే, కాంగ్రెస్ పార్టీ అట్లా పెట్టుకోకుండా ఎవరి నియామక పత్రాలు వాళ్ళకి ఇచ్చి రైతు బంధు ఎక్కడ ఆపలేదు సార్. రైతు బంధు చెప్పిన ప్రకారము చెప్పినట్టుగానే మేము వేస్తున్నాము. 100% వేసినాము. ఓన్లీ మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం మాత్రమే వేయాల్సిన టైంలో కన్నా ఒక రోజు లేటుగా వేసినాము. ఎందుకంటే ప్రభుత్వము వ్యవస్థ మారినప్పుడు కొంత టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి. కాబట్టి ఒక రోజు మాత్రమే లేట్. ఒక రోజు ఇన్ ద సెన్స్ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం. 2 లక్షల రుణమాఫీ చేసి చూపించినాం. గోడల మీద రాస్తారా, పంచాయతీ బోర్డుల మీద పెట్టే దమ్ముందా మీకు కాంగ్రెస్ పార్టీకి అన్నారు. గోడల మీద రాసినాం, పంచాయతీ సెక్రటరీ బోర్డుల మీద రాసి చూపించడం, ప్రజలు ఒప్పుకున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేసినాం. గ్రామాల్లో గ్రామ సభ పెడతామన్నాం, పెట్టి చూపించడం. ఇబ్బందులు వచ్చినాయి, దాన్ని ఎదుర్కొన్నాం. అక్కడ వచ్చినటువంటి విమర్శల్ని మేము సద్విమర్శలుగా తీసుకున్నాం. మేము మార్చుకోవాల్సిన విషయాల్లో మేము మార్పు చేసుకున్నాం. కాబట్టి అంతా కరెక్ట్గా చేయడానికి మేము దేవుళ్ళం కాదు. ఎక్కడైనా సరే ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ సలహాలు సూచనలు చేసినప్పుడు ఇచ్చిన హామీని ప్రతిదీ నెరవేర్చినాము. మేము నెరవేర్చిన హామీ ఒకటే. మేము నెరవేర్చిన హామీ మహిళలకు 2500 ఒకటే మేము ఈ రోజు వరకు ఇవ్వలేదు. వీళ్ళు తులం బంగారం అంటున్నారు. తులం బంగారం 2500 మినహాయించి ఏ పథకం చెప్తారో చెప్పండి. ఆ పథకం పైన నేను చర్చకు సిద్ధంగా ఉంటా. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తామన్నాం, ఇచ్చి చూపిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు అన్నాం, ఇచ్చి చూపిస్తున్నాము. 500 సిలిండర్ అని చెప్పినాం, ఇచ్చి చూపిస్తున్నాము. అట్లాగే గృహజ్యోతి కింద 200 ఇచ్చి చూపిస్తున్నాము. కాబట్టి మాకు ఇంకా టైం ఉంది సార్. 3 ఏళ్ల సమయం ఉంది మాకు. ఇంకా ఉన్న 2 సంవత్సరాలలో ఉన్న 20 నెలల ఈ ప్రభుత్వంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు వరకు కూడా అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. ఈ రోజు వరకు 4 లక్షల ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపి మేము ఈ రోజు వరకు 26 లక్షల పైచిల్కి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము. మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఉంటున్నారా?
అవును మరి ఇల్లు కట్టుకుంటున్నారు ఉంటున్నారు గృహప్రవేశాలు చేసుకొని మంత్రులే వస్తున్నారు కదా మంత్రులు స్థానిక 26 శాసనసభ్యులు లక్షలు. ప్రజాప్రతినిధులే ఈ రోజు గృహప్రవేశాలకు Discuss వస్తున్న ఒకసారి ఆ నెంబర్ కన్ఫర్మ్ శ్రీకాంత్ ఒకసారి నెంబర్ కన్ఫర్మ్ 26 లక్షల ఇండ్లు అయినాయి 26,000 ఉంటున్నారు 26,000 నివాసం అన్నాడు. ఉంటున్నారు మంత్రులు ఓపెన్ 26,000 చేశారు. అన్నాడు. సార్ నేను మళ్ళీ చెప్తా లక్షల నేను మళ్ళీ చెప్తా సార్ మీకోసం మళ్ళీ చెప్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిపి ఈ రోజు వరకు ఓవరాల్ కాంగ్రెస్ పాలనలో 26 లక్షల పైచీలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము ఈ తెలంగాణ ప్రభుత్వాలు రాష్ట్రంలో ఈ మా ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారి ఎంతమంది ప్రజాప్రభుత్వంలో ఉమ్మడి 4 ఆంధ్రప్రదేశ్ లక్షల- కాదు. 4 లక్షల రాజకీయాలు మారినాయి రాష్ట్రం వేరైంది ప్రభుత్వాలు కూడా మారినాయి పాత ప్రభుత్వాలు ముచ్చట సార్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ కి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంకి సంబంధం మా లేదు. రేవంత్ రెడ్డి గారి హయాంలో 4 లక్షల పైచీలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము ఈ Discuss లెక్క పైన చేద్దాం. ఎవరు Discuss చర్చకు చేద్దాం. వస్తామన్నా కూడా ఒక్కొక్క ఏ చిన్న break నంబర్ తీసుకుందాం. కావాలన్నా కూడా నంబరే కాదు ఆ ఇంటింటికి వారికి ఓపిక ఉంది అంటే ఇంటింటికి తీసుకుపోయి వారి గృహాలున్న నిర్మాణం యొక్క పరిస్థితిని గృహాలు వారి నిర్మాణంలో ఉన్న గృహాలు వేరు నివాసం ఉంటున్నారని చెప్పడం వేరు. బాధ్యత నేను తీసుకుంటాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.